నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు గురుగారు. తప్పకుండా మీకు ప్రేక్షకులు అందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారు కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, వాళ్ళకి ఇంట్లో సకల శుభకార్యాలు జరగాలి అని, ప్రతి కార్యము విజయము జరగాలని అమ్మవారి తరపు నుంచి ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా గురుగారు మనమైతే కనుక ఇంతకు ముందర సంపూర్ణ జాతకం చెప్పుకున్నాం. సో ఏ రాశి వారు గుణగణాల దగ్గర నుంచి వాళ్ళ పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఒక్కొక్క దశగా మీరు ఎంతో క్లియర్ గా తెలియజేశారు. సో ఆ వీడియోలు కనుక చూడకపోతే చూడండి, తప్పకుండా మేము ఆ వీడియో లింక్ అయితే ఇస్తాము డిస్క్రిప్షన్ లో. ఎందుకంటే ప్రతి రాశి గురించి ఎంతో క్లుప్తంగా తెలియజేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఉగాది పరాభవ నామ సంవత్సర ఫలితాలు అయితే తెలుసుకుందాం గురుగారు. ముందుగా వచ్చేసి ఒక చిన్న సందేహం గురుగారు. జనరల్ గా ఉగాది పంచాంగం మనం చూసేటప్పుడు ఆదాయ వ్యయాల్ని ఎందుకంటే చాలా వరకు అవి ప్రతి ఒక్కరికి, అంటే నా సొంత అనుభవంలో కూడా సింక్ అవ్వలేదు అనిపిస్తుంది. ఆదాయం వ్యయాలు కానీ రాజ్యపూజ్యాలు కానీ అవి అసలు వీటిని ఎలా చూడాలంటారు, ఒక్కసారి చెప్తారా? తప్పకుండానమ్మా. నేను సాధారణంగా ముందే ప్రతి ఉగాది ఫలితాల్లో ఈ విషయం చెప్తాను ముందుగానే. అందుకని ఇప్పుడు కూడా మీ తరపు నుంచి ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఆదాయ వ్యయాలను ఎలా చూడాలి అంటే కనుక సాధారణంగా మనకి ఆదాయం 6, వ్యయం 12 అంటాం. వీళ్ళకి అనుమానం వస్తుంది, గురువుగారు 6 రూపాయలు సంపాదించి 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి? లాజిక్ ఉందా దీనికి? అసలు సంపాదన 6 రూపాయలు ఉంటే 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు? దీని అర్థం ఏంటి? అది జనరల్గా ఎలా కుదురుతోంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒరే బాబు నువ్వు 6 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 6 రూపాయలు దాచుకున్నావో అప్పు తెచ్చో ఎలాగో ఒకలాగా మొత్తం మీద 12 రూపాయలు ఖర్చు పెడుతున్నావు నువ్వు. ఆ సంవత్సరం నువ్వు మొత్తం మీద సంపాదన కన్నా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది. అది నువ్వు దాచుకున్నది అవ్వచ్చు, అప్పు తెచ్చవచ్చు, ఇల్లు అప్పటిదాకా లేదు, అప్పటిదాకా ఇల్లు కొంటావు, లేదా ఇల్లు కడతావు, లేకపోతే వాహనం కొంటావు, అప్పటిదాకా నీకేం లేదు, వ్యాపారం పెడతావు. అంటే ఉన్న డబ్బులతో పెట్టలే కదా, ఆ సంవత్సరం సంపాదించిన డబ్బులతో కాదు కదా. దాచుకున్న డబ్బులైనా తెస్తున్నావు, కొత్తగా అప్పు అయినా చేస్తున్నావు, తెచ్చి నువ్వు ఖర్చు పెడుతున్నావు. అంటే లోన్స్ గా తీసుకొని క్రెడిట్ కార్డు వాడినా ఏవైనా కూడా వ్యయం కిందకి వస్తాయి. అవన్నీ కూడా ఖర్చుల్లోకి వస్తున్నాయి. ఆదాయం కన్నా ఖర్చుల్లోకి వస్తున్నాయి. అవన్నీ కూడా ఆదాయాన్ని మించిన ఖర్చుల్లోకి వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది అంటారు ఏమంటే ఇలా చెప్తున్నారు కానీ బ్రహ్మాండంగా సంపాదించాను ఈ సంవత్సరం, గత సంవత్సరం అంటారు. అది ఇక్కడ లాజిక్, అది అర్థం చేసుకోవడం అపార్థం. అంటే నువ్వు 6 రూపాయలు సంపాదిస్తున్నావు, 12 రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నావు అంటే సంపాదన కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నావు ఏదో రకంగా. అంటే ఇంకా బాగా నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. ఇల్లు కొనమో, కారు కొనమో, ప్రాపర్టీ కొనమో, ఇంట్లో పిల్లలు పెళ్లిళ్ళు చేయడమో, ఏదో మొత్తం మీద పెద్ద వ్యవస్థ చేయబోతున్నావా అని అర్థం చేసుకోలేదు తప్ప, లేకపోతే 6 రూపాయలు 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతాను ఎక్కడి నుంచి తెస్తామండి, అది లాజిక్ లేదు కదా అని అర్థం చేసుకోకూడదు. ఇది పెద్ద అసలు విషయం ఆదాయ వ్యయాల్లో. ఈ మళ్ళీ రాజపూజ్య అవమానాలు, ఇక్కడ కూడా రాజపూజ్యం 3 అంటాం, అవమానం 6 అంటారు. అదేంటండి బాబు, 3 మెచ్చుకుంటారు, 6 తిడతారా మమ్మల్ని, ఇది ఎక్కడ గొడవ, ఇలా ఎందుకు జరుగుతుంది, మాకు అలా జరగలేదు కదా, మేము గత సంవత్సరం మమ్మల్ని ఎవరు అవమానించలేదు, మాకే అవమానం రాలేదు. అది కాదు ఇక్కడ లాజిక్. అంటే 3 మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఆనందించి సంతోషించి హెల్ప్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే ఓర్వలేక ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి వీడిని ఎలాగైనా పాడు చేయాలనుకునే వాళ్ళు, శత్రువులు, ఇలాగ ఏదో రకమైన ప్రభావం చూపించేవారు, నరదిష్టి, నరఘోష. ఇది మీకు ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా సరే ఎవరికి ఎక్కువగా నరదిష్టి, నరఘోష ఉంటుంది? బాగా సక్సెస్ అవుతున్న వాడి మీదే ఉంటుంది. కళ్ళు ఎప్పుడు వాడి మీదే ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువ సక్సెస్ అవ్వబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. విచిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి, మీకు ఆదాయం తక్కువ ఉంటుంది, రాజపూజ్యం తక్కువ ఉంటుంది, కానీ గోచార ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటి మాకు అంత బాగుందని చెప్తున్నారు, రాజపూజ్య అవమానాలు తక్కువగా ఉన్నాయంటే అని అంటారు వీళ్ళందరూ కూడా. ఇది లాజిక్ అనమాట. అందుకనే ఇది ద్వాదశ రాశుల వారికి వర్తిస్తుంది. కాబట్టి ముందుగా ద్వాదశ రాశుల వారికి కూడా ఇది ఆదాయ వ్యయాలు ఇలా చూసుకోండి, రాజపూజ్య అవమానం ఇలా చూసుకోండి అని ముందుగా నేను తెలియజేస్తున్నానమ్మా. తప్పకుండా గురుగారు. సో అంటే మాకున్న డౌట్ అయితే క్లారిఫై చేస్తారు. గురుగారు, మనం ఉగాది తర్వాత ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ ఉగాది తర్వాత ఎట్లా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. అయితే ఎవరెవరి కర్కాటక రాశిలోకి వస్తారో ముందర చూద్దాం. అయితే పునరుసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 2, 3, 4 పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తారు. కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి. అయితే పేరును బట్టి చూసుకునేవారు మొట్టమొదటి అక్షరం, మీ పేర్లు మొట్టమొదటి అక్షరం కనుక హి,
హూ, హే, హో, డా, డి, డు, డే, డో. ఈ అక్షరాలతో కనుక వీరి పేరు ప్రారంభమైతే వీళ్ళందరికీ కర్కాటక రాశి అవుతుంది కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11గా కనపడుతోంది. అంటే సంపాదన తక్కువ ఉందని భయపడక్కర్లేదు, కానీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడం కానీ, ఇంట్లో శుభకార్యాలు చేయడం కానీ, ఇల్లు కట్టడం కానీ, ఇల్లు కొనడం కానీ, కార్లు వాహనాలు కొనడం కానీ ఇలాంటి అవకాశాలు మాత్రం బాగా ఉన్నాయి. దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు పెట్టి పెద్ద పెద్ద వ్యవస్థలు నిర్మాణం చేస్తారు వీళ్ళు. ఈ సంవత్సరం రాజపూజ్యం 4గా కనపడుతోంది, అవమానం 7గా కనపడుతోంది. ఈ సంవత్సరం ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే మెచ్చుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు, ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, నరదృష్టి నరఘోష బాగా కనపడుతోంది, అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి, సంఘంలో వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎవరి విషయంలోనూ కలగజేసుకోకూడదు. ఇంకా గోచారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా వ్యయస్థానంలో రజతమూర్తిగా ఉంటున్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి జన్మస్థానంలో సువర్ణమూర్తిగా ఉంటున్నాడు. శని సంవత్సరం అంతా కూడా నవమ స్థానంలో ఉంటాడు. రాహుకేతులు ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా నవమ తృతీయ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుంచి అష్టమ ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ గోచార గ్రహాకుతులు ఎలా ఉన్న కారణం చేత ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మేం భయపడక్కర్లేదు. చిన్న చిన్న అస్వస్థతలు, చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక పరమైన రుగ్మతలు, మనోవేదన కనపడుతుంది, పనులలో ల్యాగ్గా కనపడుతుంది తప్ప మిగతా అన్ని వీటిలోనూ విజయాలు కనపడుతున్నాయి. చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది. కొంత ఆలస్యంగా పనులు జరుగుతాయి, కంగారు పడకండి. ఈ సంవత్సరం ఓర్పు సహనం చాలా అవసరం. అలాగే ప్రతి పని దిగ్విజయం అయితే అవుతుంది. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు ఈ సంవత్సరం. లైఫ్ని టర్న్ చేసేటటువంటి మలుపులు తిప్పే నిర్ణయాలు తీసుకోవడం, లైఫ్ రిస్క్ చేసైనా సరే సక్సెస్ని సాధించడం, కొత్తగా ఏదో సాధించాలని తపన పెరగడం, డబ్బు పట్ల ఆసక్తి పెరగడం, ఐశ్వర్యం పట్ల సంపాదన పట్ల తాపత్రయం, కష్టపడాలని గుణం బాగా పెరుగుతుంది. కానీ ఈ సంవత్సరం సక్సెస్ అయితే బాగా రాబోతుందని చెప్పొచ్చు. అలాగే ఈ సంవత్సరం ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి, లేదా ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది, లేదా ఇబ్బందులో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాల నుంచి బయటపడగలిగి కంపెనీలు మారడం కానీ, ఉద్యోగాలు మారడం కానీ, పెద్ద పెద్ద జాబులు చేయడం కానీ, కొత్తగా జాబ్ క్రియేట్ చేసుకోవడం కానీ, పార్ట్ టైం జాబులు చేయడం కానీ, ఆల్రెడీ జాబ్ చేస్తూ పార్ట్ టైం బిజినెస్లు చేయడం కానీ, ఇలాంటివన్నీ బ్రహ్మాండంగా యోగిస్తాయి కర్కాటక రాశి వారికి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఈజీగా కనపడుతున్నాయి. అధికారికపరమైన బలం కనపడుతుందని చెప్పొచ్చు. అధికారి యొక్క మన్నన కనపడుతుంది. ప్రజల్లో పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు పొందగలుగుతారు. ఇక నిరుద్యోగులకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం యోగకాలంగా కనపడుతుంది. ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కావాల్సిన ప్రాంతాల్లో కాకుండా దూరమో దగ్గర చూసుకోకుండా ప్రయత్నం చేసుకున్నట్లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, ఏ బెంగళూరులో రావచ్చు, ఏ చెన్నైలో రావచ్చు. అలాగే ఏంటంటే అనుకున్న ప్రదేశంలో కాకుండా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మంచి కంపెనీలో మాత్రం వస్తాయి, వీళ్ళకి సెటిల్ అవుతారు బాగాను. ప్రభుత్వ ఉద్యోగం కోసం మాత్రమే ప్రయత్నం చేసే వారికి ఎక్కువ పట్టుదలతో కృషి చేయాలి. రికమెండేషన్లు, ఖర్చులు అవసరం అవుతున్నాయి. తద్వారా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏదేమైనా కొంచెం క్లిష్టంగా ఉంది, కానీ అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయొచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతోంది. పెద్ద అద్భుతమైనటువంటి కంపెనీల్లో ఉద్యోగాలు రావడం కానీ, జీతాలు పెరగడం కానీ, మీ యొక్క స్థానం అప్గ్రేడ్ అవ్వడం కానీ చాలా బలమైన అవకాశం కనపడుతుంది. ఈ సంవత్సరం గృహం కొనాలనుకున్న యోగం కనపడుతుంది. ఇల్లులు రిపేర్ చేయించుకోవడం, రీమోడలింగ్ చేయించుకోవడం ఇలాంటివి బాగా కలిసి వస్తాయి. లిటిగేషన్లో ఉన్నటువంటి భూములు సంక్రమిస్తాయి. భూములు కొనుగోలు చేయడం కానీ, ఒకరికన్నా ఎక్కువ భూములు కొనడం కానీ, భూములతో సంబంధించి రిలేషన్గా చేసే వ్యాపారాలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ వీళ్ళు బాగా రాణిస్తాయి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు బాగా యోగిస్తాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యాపారాలు బాగా యోగిస్తారు వీళ్ళు అని చెప్పొచ్చు. బిల్డింగులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలో బిల్డింగ్లు కొనేటటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇలాగేంటంటే పెద్ద పెద్ద లగ్జరీ పరమైన గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు వీళ్ళలో బాగా కనపడుతున్నాయి. కూడా గృహయోగం బాగా కనపడుతుంది, స్థలయోగం బాగా కనపడుతుంది. అలాగే ఈ లిటిగేషన్లో ఉన్నటువంటివి ఏవైనా ఉంటే కనుక అవన్నీ రిలీజ్ అవుతాయి ఈ సంవత్సరం. అలాగే ఆస్తులు కూడా సంక్రమించే అవకాశం, కోర్టులో ఉండేటటువంటి ఇబ్బందులు బయటపడడం, కోర్టులో లిటిగేషన్ ఏమైనా ఉన్నా సరే బయటపడడం, కొన్ని రకాల సమస్యలు రాజీ ధోరణితోటి, అంటే ఏదైనా సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే కనుక అలాంటివి సమస్యలు తొందరగా పరిష్కారాలు అవ్వడాలు వీళ్ళకి చాలా బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. విద్యార్థులకి ఈ సంవత్సరం అంటే గురుడు యొక్క బలం బాగున్న కారణం చేత ఏంటంటే తెలివితేటలు బాగా పెరుగుతాయి. వీళ్ళకి నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు. పెద్ద పెద్ద కోర్సులో జాయిన్ అవ్వడం కానీ, అలాగే చదువు పట్ల కాన్సన్ట్రేషన్ చేయడం కానీ, లేదా పెండింగ్ సబ్జెక్టులు పెండింగ్ అన్నీ పూర్తి చేసుకోవడం కానీ, మంచి టీచర్స్ తోటి కొలాబరేట్ అయ్యి మంచి విషయాలు తెలుసుకోవడం కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఆసక్తి పెంచుకోవడం, కంప్యూటర్ విద్యల పట్ల కోర్సు తెచ్చుకోవడంతో పాటుగా విదేశీ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఒకవేళ విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్నా
మంచి కాలేజీలో వీళ్ళకైతే సీట్లు రాబోతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి అయితే మాత్రం కొంచెం ఈ రాబోయేటటువంటి ఎలక్షన్స్లో మాత్రం కొంచెం అపజయాల పాలయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి, అంటే త్రుటిలో తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులు దైవ బలం గ్రహ బలం పెంచుకోవాలి. అందుకనే అలాంటి వాళ్ళకి జాతకం చూపిస్తే జాతకంలో లగ్నం ఎక్కడ ఉంది, గ్రహాలు ఏం నడుస్తున్నాయి, దశలు ఏం నడుస్తున్నాయి చూసి అవసరమైతే వారికి పరిహారాలు చేస్తూ ఉంటాం. ఆ బలం పెంచుతాం కాబట్టి ఆ బలం పెంచిన తర్వాత ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతారు. గుడ్డిగా వెళితే మాత్రం త్రుటిలో తక్కువ శాతంతో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం ఇందాక చెప్పాను కదా, రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉన్న కారణం చేత ప్రజా వ్యతిరేకత ఎక్కువ కనపడుతుంది. దానివల్ల ఏంటంటే కొంచెం తీవ్ర అంటే అపోజిషన్ వాళ్ళు నిందలు వేయగలుగుతారు. ఆ నిందలు నిజంగా జనాలు నమ్ముతారు. నిందల వల్లే కదా వీళ్ళందరూ కూడా ఏంటంటే క్యారెక్టరైజేషన్. రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళకి క్యారెక్టర్ చాలా ముఖ్యం కదా, దాంతో వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఆ క్యారెక్టర్ మీద దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడం వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి జాగ్రత్త, పై రాజకీయ నాయకులతో జాగ్రత్త, రాజకీయ పరంగా మీతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, జాగ్రత్త తీసుకోవాలి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి మాత్రం చాలా అద్భుతమైన పొజిషన్కి వెళ్తారు ఈ సంవత్సరం. ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో కానీ, సీరియల్స్లో కానీ, ఓటీటీ వెబ్ సిరీస్లో కానీ మంచి సక్సెస్ని చూస్తారని చెప్పచ్చు. అవకాశాలు మంచి వస్తాయి, డబ్బు బాగా వస్తుంది, కెరీర్ గ్రోత్ గుర్తింపు బాగా వస్తుంది. అలాగే ఈ సోషల్ మీడియాలోను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లేకపోతే రకరకాల యూట్యూబ్లో ఉండేటటువంటి దానికి రిలేటెడ్గా చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మార్పు కనపడుతుంది. కంటెంట్లో మార్పు కానీ, ఆలోచన విధానంలో మార్పు కానీ, ఇన్నోవేటెడ్గా ఆలోచించి కొత్తగా క్రియేట్ చేయడం కానీ, కొత్త ఛానల్స్ క్రియేట్ చేయడం కానీ, ఫాలోవర్స్ పెంచుకోవడం కానీ, రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది వీళ్ళకని చెప్పచ్చు. గొప్ప స్థాయిలోకి వెళ్తారు, గుర్తింపు బాగా వస్తుంది ప్రజల్లో, ఫాలోవర్స్ బాగా పెరుగుతారు. అలాగే ఈ సంవత్సరం ప్రధానంగా వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించేసే వారికి సక్సెస్ కనపడుతుంది. ఉన్న వ్యాపారాలు మార్పులు చేర్పులు చేయగలుగుతారు, వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు, ధన నష్టం నుంచి భర్తీ చేసుకోగలుగుతారు, రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి, అప్పులు తొందరగా తీర్చడానికి ప్రయత్నం చేస్తారు, కొత్తగా అప్పులు కూడా చేయవలసిన పరిస్థితులు కూడా ఉంటుంటాయి. అయితే అది ముఖ్యమైన శుభకార్యాల కోసము, వాహనాల కొనడం కోసము, పెద్ద పెద్ద వాటికి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి ఎందుకు తప్పు లేదు, దుబారా ఖర్చులు చేసుకోకూడదు. ఈ సంవత్సరం ఏంటంటే కనుక కార్లు, లగ్జరీ వాహనాలు కానీ, ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాలు కానీ, లేదా ఎక్కువగా గృహోపకరణ వస్తువులు, భోగపరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి, విదేశాలు వెళ్ళడానికి, తిరగడానికి, ప్రయాణాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. సరదాలకి, సంతోషాలకి, కుటుంబంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి, పిల్లల కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. స్ట్రెస్, చేసే పని యందు స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ బాగా ఉంటుంది, ఆరోగ్యం నలతుంటుంది, మానసికపరమైనటువంటి ప్రశాంతత ఉండదు, వర్క్ టెన్షన్లు, వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటాయి, నిద్రలేమి సమస్య ఇబ్బంది పెడుతుంది వీళ్ళని, మానసిక ఒత్తిడి, అలజడి, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, ఆ నరదృష్టి, నరఘోష బాగా ఉంటుంది, శత్రువులు బాగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకున్నట్లయితే హెల్త్ కేర్ బాగా తీసుకోవాలి వీళ్ళు. బయట ఫుడ్ మ్యాక్సిమం మానేయడం మంచిది నా ఉద్దేశంలో. ఇలా ఉంటే కనుక ఈ సంవత్సరం ఈ సమస్య నుంచి మనం బయటపడగలుగుతారు వీళ్ళు. ఏ దైవారాధన చేసుకోవాలి గురుగారు? తప్పకుండానమ్మా. వీళ్ళకి ఏంటంటే గ్రహ దోషాలు ఏంటంటే కనుక రాహువు, కేతువు, గురుడికి, శనికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, అలాగే దుర్గా అగ్ని విష్ణు హోమము, మన్యసూక్త హోమము, సుదర్శన హోమము చేయించుకోవడము, అలాగే ఇవి చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇవి చేసుకోవాలనుకుంటే కనుక ఎవరైనా కనుక మమ్మల్ని సంప్రదిస్తే మా పేటల్లో బ్రాహ్మణులతో ఇవన్నీ చేయించి పెడతాం. ఇది ప్రధానమైన విషయం. రెండోది, ఇంట్లో దేవతారాధన ఎక్కువగా మామూలుగా గణపతిని ఎక్కువ ఆరాధన చేసుకోవాలి, అమ్మవారిని ఎక్కువ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఇంట్లో కూడా సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, ప్రతి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, ఏకాదశి కానీ, పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ వ్రతం చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి గ్రహదోషాలు తొలుగుతాయి, దేవతా బలం చేకూరి ఈ సంవత్సరం అంతా ప్రతి పనిలోనూ విజయం కనపడుతుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు 2, 8 వీళ్ళకి బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి వారాలు బుధవారము, శనివారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి నీలము, ఆకుపచ్చ, ఎరుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తున్నాయి. వీటిని వినియోగించుకోవచ్చమ్మా. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. కర్కాటక రాశి వారి వివరాలు అయితే మనం తెలుసుకున్నాం కదా. ఇంకా సంపూర్ణ జాతకం అనగా వారి గుణగణాలు ఎలా ఉంటాయి, అలాగే పుట్టుక దగ్గర నుండి చనిపోయే వరకు వాళ్ళ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు అన్నీ కూడా గురుగారు క్లియర్గా ఇంకొక వీడియోలో తెలియజేశారండి. ఆ వీడియో లింక్ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు కనుక చూడకపోతే తప్పకుండా చూడండి. ధన్యవాదాలు.